అక్కడెక్కడో జరిగిన దానికి ఇక్కడి వారికి గుబులు పట్టుకుంది. స్పీడ్ పెరుగుతుందనుకుంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడ కొంప ముంచుతుందన్న ఆందోళన మొదలైంది. ఏవేవో లెక్కలు వేసుకుని బీపీ పెంచుకుంటున్న ఆ పార్టీ అధికార పీఠం ఎక్కగలనా అని ఇప్పటి నుంచే సందేహపడుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలతో కానీ ఆ ఫలితాలతో కానీ మరే రాష్ట్రానికి పని లేదు. కానీ ఏపీలో వైసీపీకి మాత్రం యూపీ ఫలితాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. యూపీ చరిత్రను తిరగరాస్తూ భారీ మెజార్టీ సొంతం చేసుకుంది బీజేపీ. సర్వేలను తల్లకిందులు చేసిన ఫలితాలతో రాజకీయ పార్టీల మైండ్ బ్లాంక్ అయింది. ఇది చూసిన వైసీపీ నేతలు ఆందోళనలో పడ్డారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ దూసుకుపోతున్న తీరు ఫ్యాన్ పార్టీకి కంగారు పుట్టిస్తోంది. అవే ఫలితాలు ఏపీలోనూ రిపీట్ అవుతాయేమో అన్న ఆందోళన అప్పుడే మొదలైందట. యూపీ ఫలితాలకు ముందు వరకు ఉత్సాహంగా కనిపించిన ఏపీ వైసీపీ నేతలు ఆ తర్వాత కాస్త పునరాలోచనలో పడ్డారు. మోడీని చూసి యూపీలో బ్రహ్మరథం పట్టారని, 2 ఏళ్ల తర్వాత జరిగే ఏపీ ఎన్నికల్లోనూ అదే జరిగితే మన పరిస్థితి ఏంటన్నది వైఎస్ఆర్సీపీ నేతలు దిగులు. 3 ఏళ్ల టీడీపీ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని, ఇక తమ గెలుపుని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ చెప్పుకుంటోంది. జగన్ అయితే 2 ఏళ్లలో తానే సీఎంనని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఆ పార్టీ కేడర్లో జోష్ పెంచాయి. అయితే మోడీ మాయ ఏపీలోనూ పనిచేస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు పట్టి పీడిస్తోందట. ఏ ఇద్దరు వైసీపీ నేతలు కలిసినా ఇదే అంశం చర్చించేసుకుంటున్నారు. 1999లో వాజ్పేయి పుణ్యాన టీడీపీ వరుసగా రెండోసారి గెలిచిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందా, బీజేపీ స్పీడ్ వచ్చే 2 ఏళ్ల దాకా ఇలాగే ఉంటుందా అని లెక్కలేసుకుంటున్నారట. అయితే కొంతమంది నేతలు మాత్రం అంత సీన్ ఉండదని, యూపీ ఫలితాలను అస్సలు లెక్కలోకి తీసుకోవాల్సిన పనే లేదని కొట్టిపారేస్తున్నారట. మోడీ మేనియా ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో కమలం పార్టీ ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారట. అధికారంలో ఉన్న గోవాలోనూ బీజేపీ మెజార్టీ సీట్లు ఎందుకు సాధించలేకపోయిందని, పంజాబ్లో ఎందుకు చిత్తయిందని ఆందోళన పడుతున్న వారిని సమాధానపరుస్తున్నారట. ఏపీలో ఇవేమీ పనిచేయవని విశ్లేషణలతో విడమర్చి చెబుతూ కేడర్ మనోస్థైర్యం నిలిపే ప్రయత్నాల్లో ఉన్నారట పార్టీ నేతలు.